ప్రభుజీ, ఆనందం అనే ఒక పదం. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తృప్తి లేనప్పుడు ఈ రోజుకి ఈ వస్తువుతో నాకు ఆనందం. 2 రోజులు పోతే అది పాతదైపోతుంది. మళ్ళీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఇంకొక వస్తువు వైపు ప్రయాణం. వస్తువు కావచ్చు, పరిస్థితి కావచ్చు. అయితే శాశ్వత ఆనందం అంటే ఆనంద స్థాయికి ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో, ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళ జీవితంలో బోలెడన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి. కానీ అవి పక్కన పెట్టేసి ఆనంద స్థాయి ఏదైతే ఉందో అక్కడే వాళ్ళు ఉంటారు చలించకుండా. మరి ఈ ఆనంద స్థాయికి వెళ్ళాలి అంటే కృష్ణుణ్ణి ఏం అడగాలి? ఏం అడగకూడదు. ఏం అడగకూడదు. అప్పుడే ఆనందం దొరుకుతుంది. ఎందుకంటే మనం ఏదన్నా అడిగామనుకోండి, కృష్ణుడు ఆ కోరిక నెరవేర్చేసి ఆయన సైడ్ అయిపోతాడు. ఎన్ని కోరికలు నెరవేరినా, ఎన్ని ప్రపంచంలో ఉండే భౌతికమైన వస్తువులు మనకు వచ్చినా సరే రేపో మాపో వెళ్ళిపోయేది మీరు చెప్పినట్టుగా. కానీ శాశ్వతమైన వస్తువు ఏదన్నా ఉంటే అది కృష్ణుడు మాత్రమే. కాబట్టి కృష్ణుడికి ఏం అడగపోతేనే మనం శాంతిగా ఉంటాం. అందుకే ఇందాక చెప్పాను, భుక్తి ముక్తి సిద్ధి కామి సకలాశాంత్. భుక్తి అని అంటే కోరికలు అడిగేవాడు, ముక్తి అంటే ముక్తినివ్వమని అడిగేవాడు, భుక్తి సిద్ధి అనిమ లగిమ ఈషిత్వ వసిద్ధ ప్రాకామ ఇచ్చా ప్రాప్తి సిద్ధులు అడిగేవాడు కూడా అందరూ దే ఆర్ ఆల్ అశాంత్. ఎందుకంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది అయిపోయింది ఇంకేదైనా కావాలి, ఇది అయిపోయింది ఇంకేం కావాలి. కృష్ణ భక్త నిష్కామ. కృష్ణ భక్తుడికి ఎటువంటి కోరికలు ఉండవు. తండ్రి మారోబి రాకోబి జో ఇచ్చాతో, నువ్వు ఇచ్చావా ఓకే, నువ్వు ఇయ్యలేదా ఓకే, నీకు తెలుసు కదా నాకేం కావాలో. ఏం కోరికలు లేవు, ఏమి కాంప్లికేషన్స్ లేవు జీవితంలో. అతైవ శాంత, ఎప్పుడు శాంతంగా ఉంటాడు. మీరు ట్రై చేయండి. అన్నిటికంటే ప్రశాంతమైన స్థితి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిర్మలంగా ప్రేమతో నమస్కారం చేసి, తండ్రి బాగున్నావా, నువ్వు ఆలయంలో నీకు బాగా సేవలు జరుగుతున్నాయా, తండ్రి మీకోసం ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి రావాలి. అంతేగాని గుడికి వెళ్ళి లిస్టులు ఇచ్చి ఒక 5 రూపాయల టికెట్ కొని మొత్తం అటు 10 తరాలు ఇటు 10 తరాలు అందరికీ అర్చన చేయించేసి మొత్తం సకల సౌభాగ్యాలు ఏంటి, మీ బెంజ్ కారు కావాలి, ఇల్లు కావాలి, ఎన్ని కావాలి, కానీ దేవుడికి మాత్రం 5 రూపాయల అర్చన టికెట్ కొంటాం మనం. కాబట్టి ఇలా ఉండకూడదు. మనం ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచి భావనతో ఉండాలి, మంచి నిష్కామ భావనతో ఉండాలి. అహైతుకి అప్రతిహత అనే వర్డ్స్ యూజ్ చేశారు అక్కడ కృష్ణుడు. అది కూడా భగవద్గీతలో మీరు చూస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం. ఏకం అని అంటే నన్నొక్కడే. ఎప్పుడైతే మనం భగవంతుడా నువ్వు ఒక్కడే కావాలి అన్న క్షణం మనకి ఎటువంటి రంది ఉండదండి జీవితంలో. కాబట్టి కృష్ణుని ఏం అడగాలి అన్న ప్రశ్నకి ఏం అడగకూడదు అనే ప్రశ్న ఆన్సర్. ఆనంద స్థాయికి వెళ్ళాలంటే ఏమీ అడగకూడదు. కృష్ణనామం ఎన్ని ఉంటే, ఇప్పుడు మునిగిపోతున్న వాడికి ఒక బస్తా, ఆల్రెడీ వాడు మునిగిపోతున్నాడు, ఒరే ఈ బస్తా పట్టుకోరా అని ఇచ్చామనుకో ఏమవుతుంది, ఇంకా ఫాస్ట్గా మునుగుతాడు కదా. ఆల్రెడీ మనం సంసారంలో ఉన్నాం, ఇంకా కావాలి ఇంకా కావాలంటే వెయిట్ ఎక్కువ చేసుకొని లోపలికి వెళ్తాం, కానీ బయటికి రాలేం మనం. ఏంటి బయటికి తీసుకొచ్చేది అంటే భగవంతుడి యొక్క నామం. ఎలా అయితే రామసేతువులో రాళ్ళు వేసినప్పుడు శ్రీరామ అని రాసేయంగానే తేలింది కదా, అలా మనం కూడా భగవంతుడి నామాన్ని భగవంతుడిని పట్టుకున్నాం అనుకుంటే తేలుతాం. ఈ సంసారాన్ని పట్టుకుంటే మునుగుతాం.